మీ అవయవాల్ని నోరు కానివ్వండి, నాలుక కానివ్వండి, పెదవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండర్రా అంటున్నాడు. దేవుడు ఎంత మంచోడండి. 2 చేతులు తీసుకుంటాడు, ఒక చేతిలో గ్లాస్ ఉంటుంది, ఒక చేతిలో సీసా ఉంటుంది. ఏమంటే ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు, చక్కగా పోస్తాడు, మంచి రంగు. ఏమంటే గుట్టకేస్తాడు, ఆనందంగా వేస్తాడా అంటాడు. విషం తాగాడా, విషమే తాగుతున్నాడు. మరి ఎలా అయిపోయాడండి. ఆ తర్వాత ముక్కుందా తినడానికి అంటాడు. ముక్క కావాలా, కక్క తింటావా, తేను. ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా, మీద నుంచి ఏదైనా పోతే చేస్తాను. తాగితే ధైర్యం వస్తుందండి అంటాడు. పాపం ఈ చేతిని సీసా, ఈ చేతిలో గ్లాసు, ఈ రెండింటినీ చూస్తున్న 2 కళ్ళు, ఆ మసాలా వాసన, ఇలా వాసన చూస్తాడు. మంచి నాటు సరుకురా అంటాడు. మంచి నాటు సరుకు వాసన చూస్తాడు. ముక్కెందుకు వాడాడు? వాసన చూడటానికి, విషయాన్ని వాసన చూడటానికి. కళ్ళు ఎందుకు వాడుతున్నాడు? పొంగిపోతున్నాడు దాని రంగు చూసి.